బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రలో భాగంగా నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా చంద్రబాబుకు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి రోడ్ షోగా బయలుదేరి ఎమ్మిగనూరులోని తేరు బజార్లో ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభకు చేరుకొని చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రాకతో ఎమ్మిగనూరు పట్టణం మొత్తం పసుపుమయమైంది. టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రలో భాగంగా నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా చంద్రబాబుకు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి రోడ్ షోగా బయలుదేరి ఎమ్మిగనూరులోని తేరు బజార్లో ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభకు చేరుకొని చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రాకతో ఎమ్మిగనూరు పట్టణం మొత్తం పసుపుమయమైంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాకతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఇటీవలే గత 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే నియోజకవర్గ కేంద్రంలో సిద్ధం పేరుతో పెద్ద ఎత్తున బస్సు యాత్ర నిర్వహించారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబును కౌంటర్ చేస్తూ పలు విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. ఇందుకు సంబంధించి 6 పథకాల ష్యూరిటీ అంతా బోగస్ అని చెప్పి ఆయన పదే సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు పైన. ఇదే నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున సిద్ధం సభకు ధీటుగా జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఎమ్మిగనూరులో భారీ ర్యాలీతో పాటు తేరు బజార్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే విధంగా ఈ నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ దిగిన అనంతరమే హెలిప్యాడ్ ప్రాంతం నుంచి అన్నమయ్య సర్కిల్, సప్తగిరి సర్కిల్, అనంతరం సోమప్ప సర్కిల్ తదితర కూడళ్ల మీదుగా పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించి ఆ రోడ్ షో గుండా వచ్చి తేరు బజార్ వరకు చేరుకొని తేరు బజార్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఒక చిన్న పాలిటిక్స్ చిన్న ట్విస్ట్ జరిగింది. జనసేన బీజేపీ నేతలకు తమకు ఆహ్వానం పలకలేదని బీజేపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు ఇద్దరు అసంతృప్తికి లోనయ్యారు. ప్రస్తుతం ఆ సభకు వారు దూరంగా ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.